ఇండియాలో బంగారం అంటే ఒక సంపద మాత్రమే కాదు, అదొక ఎమోషన్. పెళ్ళిళ్ళు, పండగలు, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశ, ఇలా అన్నింటిలోనూ బంగారం ఒక ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది. కాలాలు మారుతున్నా బంగారం పట్ల భారతీయుల ప్రేమ మాత్రం ఏనాటికి తగ్గదనే చెప్పాలి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 88 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ 2025 అక్టోబర్ మధ్య నాటికి అదే బంగారం 1,30,000 రూపాయల మార్కును చేరుకుంది. ఈ పెరుగుదల వెనుక అనేక ఆర్థిక, రాజకీయ పరిణామాలు కారణంగానే ఉన్నాయి. 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందులో 1974 ప్రధానమైంది. 1974లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ ధరల పెరుగుదలతో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1973లో 278 రూపాయలుగా ఉన్న బంగారం అప్పుడు 506 రూపాయలకు చేరింది. ఇక 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1991లో 3,466 రూపాయలుగా ఉన్న బంగారం ధరలు 1992 నాటికి 4,334 రూపాయలకు చేరాయి. ఇటు 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ కూడా పెరిగింది. భారతీయులు కూడా ఆ సంవత్సరంలో బంగారాన్ని భద్రంగా పెట్టుబడిగా మార్చుకున్నారు. 2007లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10,800 రూపాయలుగా ఉంటే అది 2008 నాటికి 12,500 రూపాయలకు పెరిగింది. ఇక 2020లో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయన్న విషయం మీకు తెలిసిందే. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన బంగారం విలువ మాత్రం అప్పట్లో భారీగా పెరిగింది. భద్రత కోసం ప్రజలు బంగారం వైపుకే మొగ్గు చూపారు. 2019లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 35,220 రూపాయలు ఉండగా 2020 నాటికి ఏకంగా 48,651 రూపాయలకు పెరిగింది. ఇక ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేవు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ యుద్ధాలు, పెరిగిన డాలర్ విలువ కారణంగా బంగారం ధరను కొత్త గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,00,000 మార్కును టచ్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా 1,50,000 రూపాయల వైపు పరుగులు పెడుతోంది. మరోవైపు ఈ పరుగు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ట్రంప్ అధికారంలో ఉన్నంతకాలం ఆర్థిక అనిశ్చితులకు తెరపడే సూచనలు అయితే అస్సలు కనిపించడం లేదు. ఇప్పటికే టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్ను షేక్ చేశాడు ట్రంప్. ఆయన నిర్ణయాలకు తోడు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే డాలర్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. అప్పుడు బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇటు బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 అంచనా ప్రకారం బంగారం ధర $5,000 వరకు చేరుకోవచ్చని అంచనా. దీని ప్రకారం చూస్తే ఇండియాలో గోల్డ్ ప్రైస్ 1,75,000కు తాకొచ్చు. మరికొందరి నిపుణుల అంచనాలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. రానున్న కాలంలో ఔన్సు $6,600లకు చేరుకోవచ్చుట. అప్పుడు భారత్లో తులం బంగారం అక్షరాల 2.5 లక్షలకు దూసుకుపోయే అవకాశం అయితే ఉంది. వామ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది కదా. అసలు భవిష్యత్తులో బంగారం కొనడం మధ్యతరగతి ప్రజలకు సాధ్యమే కాదేమో.